కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇకపై అందరికీ కూడా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే చేయబోతూ ఉన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే జారీ చేశారనమాట. ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంత వాసులకే పరిమితమైన రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవం నుంచి అందరికీ వర్తింపజేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని అయితే చంద్రశేఖర్ వెల్లడించారు. అందరికీ అందుబాటు ధరల్లో 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ప్రధాని మోడీ సందేశం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పోస్టాఫీస్ లేదా షెడ్యూల్డ్ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా నిర్వహిస్తున్న ఏ వ్యక్తికైనా కూడా గ్రామీణ పోస్టల్ జీవిత బీమా తీసుకోవచ్చని చెప్పేసి అన్నారు. దీనివల్ల గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళిన వారు, పట్టణ పేదలు, అదేవిధంగా గిగ్ వర్కర్లు, రోజువారీ వేతన జీవులకు సామాజిక భద్రత ఏర్పడుతుందని చెప్పారనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ అనమాట. అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. 10 లక్షలు ప్రీమియం అనేది చాలా తక్కువలో అయితే ఉంటుంది. చాలా తక్కువలో 10 లక్షల రూపాయలు అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి అందరికీ అందించడం అయితే జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మోడీ అందిస్తున్న ఈ కానుక రాష్ట్రంలో, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. సో మొత్తంగా రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, అందరికీ కూడా ఇక నుంచి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ 10 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందరూ కూడా తీసుకోవచ్చు. చాలా తక్కువ డబ్బులు అయితే 10 లక్షల ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.